అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. కాశీలోని శ్రీ కామాక్షి నిత్యాన్నదాన సత్రపు నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురూజీ, చాలా మందికి పెళ్ళైన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో భర్తతో వాళ్ళ దాంపత్యం సరిగా లేకపోవడం కానీ, లేదా ఇరుగు పొరుగు వాళ్ళతో సరిగా లేకపోవడం కానీ, లేదా వాళ్ళ బంధువులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ వాళ్ళ బాంధవ్యం అనేది సరిగా ఉండదు గురూజీ. వాళ్ళు ఎటువంటి నోములను నోచుకోవాలి? వీక్షించేటువంటి మన భక్తి ప్రేక్షకులకి, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకి ఇప్పుడు చెప్పబోయేటువంటి వ్రత విధానం కానీ, నోము కానీ అద్భుతమైనటువంటిదిగా చెప్పవచ్చు. ఎందుకనంటే సమాజంలో పూర్వకాలం నుంచి కూడా మనకు కోటి వరాలిచ్చిన కోడలు కూతురు కాదు, లక్ష వరాలిచ్చిన అల్లుడు కొడుకు కాడు అని చెప్పి సామెత ఉంది. కాలక్రమేణా కొన్ని సంబంధ బాంధవ్యాలలో కోడలు కూతురవుతుంది, కూతురుగా ఉండగలుగుతుంది, అల్లుడు సొంత కొడుకులాగా ఉంటాడు. అయితే చాలా మటుకు కొన్ని కుటుంబాలలో వివాహమైన తర్వాత కొంతకాలం బాగున్నప్పటికీ తదనంతరం భార్యాభర్తల మధ్య విభేదాలు కలగడం, లేదా చీటికి మాటికి భర్త కోప్పడడం, అత్తామామలు కూడా చిర్రుబుర్రులు ఆడుతూ ఉండడం. పోనీ ఇంట్లో ఈ విధంగా ఉంది, కనీసం బయటైనా మనశ్శాంతిగా ఉంటుందా అంటే ఇరుగు పొరుగు వారు కూడాను స్నేహములో సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేకుండా, స్నేహంగా కాకుండా వారు కూడా విసుక్కునే విధంగా ప్రవర్తన అనేటువంటిది కొంత ఉంటుంది ఆడవాళ్ళకి. అంటే ఏం జరుగుతుందంటేనమ్మా, అది నేను బాగానే ఉన్నాను, నేను అందరితో మంచిగానే ఉంటున్నాను, కానీ అందరూ నాతో ఎందుకు ఇలా శత్రుత్వంగా బిహేవ్ చేస్తున్నారు అనేటువంటి ఆలోచన చాలామంది ప్రేక్షకుల్లో ఉంటుంది. దీనికల్లా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఆ విధంగా బాధపడేటువంటి వాళ్ళు గత జన్మలలోనైనా ఈ జన్మలలోనైనా గాజుల గౌరీ నోము వ్రతాన్ని ఉల్లంఘించిన వలనగా, ఆ యొక్క వ్రతాన్ని సరిగ్గా చేయలేని కారణం చేత ఈ జన్మలలో స్త్రీగా జన్మించి మళ్ళీ భర్త చేత ఇబ్బందులు పడుతూ, అంటే మాటలు పడుతూ, అత్తమామల చేత కోపగించబడుతూ, అలాగే ఇరుగు పొరుగులు, స్నేహితులు సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేకపోవడం, బంధువుల చేత ఈసడింపబడుతూ, ఇలా దయనీయమైనటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఈ నోము వ్రతాన్ని ఆచరించాలి. ఈ నోము వ్రతం ఏంటి దీనికి సంబంధించిన విధి విధానం అంటే చాలా సింపుల్ అండి. పెద్దగా ఏమీ దీనికి ఖర్చు కూడా అవసరం లేదు. కాకపోతే కావాల్సిందల్లా భక్తి, శ్రద్ధ. పూర్వము దీనికి సంబంధించినటువంటి ఈ సంబంధించినటువంటి వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఇప్పుడు చెప్పబోయేటువంటి కథని మనస్సులో తలుచుకొని నియమముగా ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు తప్పకుండా ఆ యొక్క ఇబ్బందుల నుంచి, ఏదైతే భర్తతో ప్రేమను పొందుతారు, అత్తమామల గౌరవ ప్రేమని పొందుతారు, ఇరుగు పొరుగు వారి యొక్క అభిమానాన్ని కూడాను చూరగొంటారు. ఎప్పుడు చేయాలి ఈ వ్రతము అనంటే, తదియ రోజునైనా, పౌర్ణమి రోజుననైనా, ఏకాదశి తిథి రోజుననైనా, త్రయోదశి తిథి రోజుననైనా, అష్టమి నవమి తిథులలోనైనా కానీ చేయవచ్చు. ముఖ్యముగా శుక్రవారం ఈ చెప్పినటువంటి తిథులు కలిసి వస్తే అద్భుతం, అందులో సందేహం లేదు. గురువారమైనా పర్వాలేదు, బుధవారమైనా పర్వాలేదు, లేదా సోమవారమైనా కానీ పర్వాలేదు. ఈ విధానాన్ని పూర్వము ఒకానొక బ్రాహ్మణ స్త్రీ ఆచరించినటువంటిది. ఈ ఆచరించినటువంటి సందర్భంలో ఈ యొక్క గాజుల గౌరీ నోము వ్రతం అనేటువంటిది ఉల్లంఘించబడి ఉన్నది. కాబట్టి కొంతకాలం అయిన తర్వాత భర్త చేత మాటలు పడుతూ, అత్తామామల చేత కోపాలు పడుతూ, ఇరుగు పొరుగు వారు సరిగ్గా పలకరించకపోవడం వలన ప్రతిరోజు ఆ బాధ ఎక్కువైపోవడం, కొద్ది బాధ ఉన్నప్పటికంటే ఎక్కువ బాధ అయిపోయింది అనుకోండి, భరించరానప్పుడు ఏమవుతారు, పిచ్చెక్కిన వాళ్ళ తిరిగిపోతారు ఎవరైనా కానీ. కాబట్టి ఆ విధంగా ఆ స్త్రీమూర్తి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి అడవిలో తిరుగుతూ ఉన్నదట. ఎలా అని అంటే వేదనకి గురవుతూ ఏడుస్తూ తిరుగుతున్నదట. అంతటా ఆ స్త్రీమూర్తి మీద జాలిపడినటువంటి పార్వతీ పరమేశ్వరులు ఆ యొక్క అడవి గుండా వెళుతున్నప్పుడు ఆ స్త్రీమూర్తిని చూశారట. చూసినప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా, ఏమైపోయింది నీకు, ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని చెప్పి ఆ అమ్మవారు
వృద్ధ దంపతుల రూపంలో ఉండి అడిగిందట. ఆ అడిగిన సందర్భంలో అప్పుడు తనకు కలిగినటువంటి బాధలు, అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆ స్త్రీమూర్తి చెప్పేసరికి ఆ పార్వతీ అమ్మవారు వృద్ధ స్త్రీ రూపంలో ఉన్నారు కదా, గాజుల గౌరి నోము వ్రతాన్ని చక్కగా ఆచరించమ్మా అని చెప్పిందట. ఆ విధంగా ఇంటికి వచ్చి పరమ సంతోషభరితురాలైనటువంటి ఆ స్త్రీమూర్తి ఇంటికి వచ్చి గాజుల గౌరి వ్రతాన్ని ఆచరించింది. ఆ తదనంతరం భర్త చేత ప్రేమను పొందుతూ అత్తమామల్ని కూడా చక్కగా ప్రేమగా కన్న కూతురులా చూసుకోవడం, ఇరుగు పొరుగు వారందరూ కూడాను ఎంతో గౌరవ మర్యాదలతో ఆవిడ్ని చూడడం, బంధువులు అందరూ కూడా ఆనందంగా కలిసిమెలిసి తిరగడం, ఇవన్నీ జరిగిపోయాయి. అనగా గౌరీ అమ్మవారి యొక్క నోము నోచుకున్నది. దీనికంటూ తిరుగులేదండి. ఈ యొక్క వ్రతాన్ని వీక్షించేటువంటి మన భక్తి ప్రేక్షకుల్లో ఉన్న మహిళలు ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితముగా ఆ యొక్క బాధలు తొలగిపోతాయి. ఇది సాక్షాత్తు గౌరీదేవి అనగా పార్వతీదేవి నోటి నుంచి వచ్చినటువంటి వ్రత విధానము కాబట్టి ఈ వ్రతాన్ని అందరూ ఆచరించండి. ఏం చెయ్యాలయ్యా, వ్రత విధానం ఏందయ్యా అంటే చాలా సింపుల్ అండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక ముత్తైదుని, మీకు ఇష్టమైనటువంటి ముత్తైదుని ఎవరైనా కానీ, ఒకరిని కావచ్చు లేదా ముగ్గురిని కావచ్చు, ఆ ముత్తైదుల్ని మీరు ఇంటికి పిలిపించుకోవాలి. ఒక ముందు రోజు ఆ ముత్తైదుల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకిష్టమైనటువంటి గాజులు ఎన్ని కావాలంటే అన్ని గాజులు వాళ్ళకి ఇప్పించండి అమ్మా. తర్వాత ఇష్టమైనటువంటి చీర, రవిక బట్ట, కాటుక, అద్దము, దువ్వెన, పసుపు, కుంకుమ, పూలమాల, ఇవన్నీ వస్తువులు మీరు ముందు రోజు మీరు చేసుకోవాలనుకున్నటువంటి వ్రతము రోజున చేసుకోవాల్సినటువంటి ముందు రోజు ఇవన్నీ సమకూర్చుకోవాలి. ఉదయాన్నే ఆ ముత్తైదు ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి, అమ్మ నేను ఈ రోజున గాజుల గౌరి నోము వ్రతాన్ని ఆచరించుకుంటున్నాను, మీకు ఇంతకుముందే చెప్పి ఉన్నాను కాబట్టి మా ఇంటికి రండి అని చెప్పి ఉదయాన్నే ఆవిడని ఇంటికి తెప్పించుకోవాలి. తెప్పించుకొని తన స్వహస్తాలతో ఆ ముత్తైదుకి స్నానం ఆచరింపచేయాలి. స్నానం ఆచరింపచేసిన తర్వాత అప్పుడు వస్త్రములు కట్టుకున్నటువంటి ముత్తైదు వస్తుంది కదా, ఇంట్లో గౌరీదేవి ఆరాధన ఆ రోజున చేయాలి. గౌరీదేవి ఆరాధన, గౌరీ అమ్మవారికి అలంకరణ చేసిన తర్వాత ఆవు నేతితో దీపారాధన చేసి షోడశోపచార పూజా విధానము కానీ లేదా పంచోపచార విధానముగా కానీ అమ్మవారికి పూజ చేసి గౌరీ సహస్రనామం అనేటువంటిది దొరుకుతుంది. ఆ గౌరీ సహస్రనామ పారాయణము చేసి బెల్లం పాయసము, క్షీరాన్నము కానీ బెల్లం పాయసం కానీ నివేదన చేసి ఆ ముత్తైదుకి మీరు తెచ్చుకున్నారు కదా చీర, రవిక బట్ట, అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, ఇవన్నీ కూడాను ఒక చాటలో పెట్టి ఆ చాటలో ఆ గాజులు ఉన్నాయి కదా ఆ స్త్రీమూర్తికి, ఆ ముత్తైదుకి మీరే తొడగండి. అప్పుడు అంటే సాక్షాత్తు అమ్మవారికే నేను ఈ సేవ చేస్తున్నాననే భావన పెట్టుకొని చేయండి. తర్వాత ఆ యొక్క ముత్తైదుకి చెప్పినటువంటి వస్తువులన్నీ ఇచ్చి 3 సార్లు ఆ ముత్తైదు చేత మీ యొక్క బాధలు, వేదనలు, ఇబ్బందులు తొలగిపోవాలని ఆ ముత్తైదు చేత 3 సార్లు ఆశీర్వచనం తీసుకోండి. పాదాలకు నమస్కారం చేసి అందరూ డైరెక్ట్గా పాదాలు ఇలా పెడతారు. మన కుడి చేయి వాళ్ళ ఎడమ పాదం తాకుతుంది, మన ఎడమ చేయి వాళ్ళ కుడి పాదం తాకుతుంది. దానివల్ల ఆశీర్వచనం లభించదు. మన ఎడమ చేయి వాళ్ళ ఎడమ పాదాన్ని, మన కుడి చేయి వాళ్ళ కుడి పాదాన్ని తాకి ఇలా పెట్టుకుని తాకి అప్పుడు కుడి చేతిని ఎడమ చేతిని ఈ విధంగా కుడి కంటికి ఎడమ కన్నికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా 3 సార్లు ఆ ముత్తైదు చేత ఆశీర్వచనం తీసుకోండి. వ్రత సమాప్తి అయిపోతుంది. ఆ యొక్క ముత్తైదుకి కడుపు నిండా భోజనం పెట్టండి. దక్షిణ మన బీజాఫలము, జామకాయ కానీ దానిమ్మ పండు కానీ లేదా 2 అరటిపండ్లు కానీ తాంబూలంలో పెట్టి తగు దక్షిణ, మీకు తోచినంత దక్షిణ, మీ శక్తి ఎంత ఉంటే అంత, 50, 100 ఎంతైనా కానీ ఆ దక్షిణ ఆ ముత్తైదుకి ఇచ్చి నమస్కారం, మళ్ళీ తిరిగి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా వ్రతాన్ని ఆచరించండి. ఖచ్చితంగా ఈ వ్రతం యొక్క ప్రభావం వలన భర్త ప్రేమగా చూసుకుంటాడు, అత్తామామలు ప్రేమగా చూసుకుంటారు, ఇరుగు పొరుగు వారు గౌరవంగా చూసుకుంటారు, బంధువులు ప్రేమతో మాట్లాడుతారు. ఇది ఆడవాళ్ళకి సాక్షాత్తు ఆ పార్వతీ అమ్మవారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరమని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అన్నిటికంటే ముఖ్యము పార్వతీదేవి నోటి నుంచి వచ్చినటువంటి వ్రతము కాబట్టి ఇది అందరూ మహిళలు ఆచరించి తీరవలసినదే, ఏమాత్రం సందేహం లేదు. గురూజీ మీరు ఇప్పుడు చెప్పినట్లుగా పాదాలకు నమస్కారం అనేది కుడి చేతికి ఎడమ కాలు, లేకపోతే ఎడమ చేతికి మనం కుడి కాళ్ళను ఎప్పటికీ నమస్కరిస్తూ ఉంటాం.
అలా కాకోకుండా ఓన్లీ గాజుల గౌరి వ్రతంలోనే మనం ఈ విధంగా నమస్కారం చేయాలా, లేకపోతే ఎప్పుడు మనం ఎదుటి వారికి నమస్కారం అనేది చేసినా అదే సమయంలో ఈ విధంగానే నమస్కారం ఇప్పుడు మనం ఎవరికి పెద్దవాళ్ళకి ఎవరికి పాద నమస్కారం చేసినా ఆ విధంగానే మన ఎడమ చెయ్యి వాళ్ళ ఎడమ పాదానికి, మన కుడి చెయ్యి వాళ్ళ కుడి పాదానికి తాకి అప్పుడు నమస్కారం ఆశీర్వచనం తీసుకోవాలి, కళ్ళకద్దుకోవాలి. ఇది విధానం అమ్మ. నమస్కారం గురూజీ, చాలా చక్కటి అంశాలను మాతో మర్చుకున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.